ఉన్నది. భాగ్యనగరమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా తిలకిస్తూ ఉన్నది ఈ భారీ ఖైరతాబాద్ మహా విగ్రహాన్ని, నిమజ్జనోత్సవాన్ని. ఇంత భారీ విగ్రహాన్ని ట్రైన్ పై నుండి తీసుకొని వచ్చి ఆ యొక్క వాహనంలో అలంకరించడం, అది తొలగకుండా కదలకుండా దాన్ని ఆ యొక్క కళాకారులు తయారు చేసినటువంటి సిస్టమ్ తో వాహనం పైన దాన్ని పెట్టడం, దాన్ని మన ముందుగా వినాయక సాగర్ తీరానికి తీసుకొని వస్తున్నటువంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్వాగతాన్ని అందుకుంటూ మెల్లమెల్లగా కదలి వస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి యావత్ ప్రపంచమంతా కూడా టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ఇతరులతో సమాచార కేంద్రాల ద్వారా గమనిస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉన్నది. భాగ్యనగరంలో అతి వైభవంగా జరిగేటువంటి విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనోత్సవాన్ని ప్రపంచమంతా చాటుతూ ఉన్నది. సస్యశ్యామలమైనటువంటి ఈ యొక్క భారతావనిలో జలశయాలన్నీ కూడా శుద్ధిగా రాబోయే సంవత్సర కాలం మనకు సాగునీళ్లు అందించాలనేటువంటి తత్వంతోనే ఆనాడు మన ఋషిమునులు, మన పెద్దలు, మన పూర్వీకులు సనాతన పద్ధతుల ద్వారా రకరకాలుగా మనకు మార్గాలు చెబుతూ వచ్చినారు. దాంట్లో భాగంగానే ఈ రోజు విఘ్నేశ్వరుతో పాటు 21 రకాలైనటువంటి ఆయుర్వేద విలువలు కలిగినటువంటి వృక్ష సంపద నుండి వచ్చినటువంటి ఆకులను, పూలను మనం ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజలు ఉపయోగించి విఘ్నేశ్వరునితో పాటు ఆ ఆకులు, పూలన్నీ కూడా మనం నిమజ్జన చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం ఆ యొక్క జలాశయాలు, నదులు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఎక్కడెక్కడైతే నిమజ్జన గావించబడతాయో ఆ యొక్క నీళ్ళన్నీ కూడా శుద్ధిగా మారి తాగడానికి పనికొచ్చేటువంటి విధంగా, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా, భూమిలో ఉన్నటువంటి భూసారం పెరిగే విధంగా మనకు సహకరిస్తూ ఉన్నది. ప్రకృతి తత్వమే గణపతి తత్వంగా, ప్రకృతి ఆరాధనే గణపతి ఆరాధనగా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి దాన్ని మనం కూడా అనుసరిస్తా ఉన్నాం. వచ్చేస్తా ఉన్నది మహాగణపతి, మన ముందుకు వచ్చేస్తా ఉన్నది. భారీ వాహనంతో వచ్చేస్తా ఉన్నది. దాని చుట్టంతా కూడా సైనికుల్లా, కార్యకర్తలు, ఆ యొక్క వాలంటీర్లంతా కూడా తాడులు పట్టుకొని ప్రమాదాలు ఏవి లేకుండా ప్రశాంత వాతావరణంలో గణేశ భగవానానికి జయకారం పలుకుతూ ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి వారికి సహకరించాల్సిందిగా పేరు పేరున భక్తులందరినీ కూడా కోరుతా ఉన్నాం. వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా సేవలు అందిస్తా ఉన్నవి. వాటిని కూడా స్వాగతిస్తూ మహాగణపతి వస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే ఆ యొక్క గణపతి యొక్క మహిమని దర్శించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుగుతూ ఉన్నాడు మన వైపుగా ఖైరతాబాద్ మహాగణపతి పంచముఖాలతో, హంసవాహనాలతో, మేళతాళాలతో, జయకార నినాదాలతో సాగి వస్తున్నటువంటి మహాగణపతికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతాన్ని అందుకుంటూ అడుగడుగున నీరాజనాన్ని అందుకుంటూ అడుగడుగుగా ముందుకు వస్తా ఉన్నారు. దయచేసి ఆ మూల మలుపులో ఉన్న వాళ్ళందరూ కూడా వాహనానికి దారిస్తూ ముందుకు
భాగ్యనగరం వైపు చూడడానికి వారు చేసినటువంటి కృషి అమోఘమైంది. పెద్దలు సుదర్శన్ గారిని స్వాగతిస్తూ సన్మానిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఖ్యాతిని పెంచేటువంటి విధంగా చూడాలని పేరు పేరున ఖైరతాబాద్ ఉత్సవ సమితి యొక్క సుదర్శన్ గారికి వారికి ధన్యవాదాలు. వాళ్ళ గ్రూప్ సంజయ్ గారికి, రాజ్ కుమార్ గారికి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు. వినాయక స్వామి ఉద్యోగానికి చేరనున్నారు. ఈ కార్యక్రమానికి విలక్షించడానికి చేసినటువంటి హిందూ భక్తులందరికీ స్వాగతం.